రీసెంట్‌గా నేను కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్‌ని అన్నా అసలు ఏ కంట్రీస్‌కి అసలు మేము సెలెక్ట్ చేసుకోవాలి? అసలు యూఎస్‌కైతే కంప్లీట్‌గా బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ పడుతున్నాయి. అసలు ఆస్ట్రేలియా రిజెక్షన్ రేట్ పెరిగింది. నీకు యూకేకైతే ఐఎల్ఆర్ ప్రాసెస్ మరీ లెంథీగా చేసినాడు. అని చాలా మటుకు స్టూడెంట్స్ ఈ మధ్యలో నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు మేము 2026లో అసలు అబ్రాడ్‌కెళ్ళాలి అని అనుకుంటున్నాము. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటి అనంటే, అసలు అబ్రాడ్‌కెళ్ళాలి అన్న ఆలోచన కరెక్టేనా? లేదు అనంటే ఒక 2 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసుకొని ఒక ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని అబ్రాడ్ ఎళ్ళాలా? ఈ ఈ కన్‌ఫ్యూజన్‌లో చాలా మందున్నారు. సో, నేను వాళ్ళకి చెప్పే అడ్వైస్ ఏంటి అనంటే, ఎప్పుడైతే మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నారో, కెరీర్‌ని బిల్డ్ చేసుకున్న టైంలో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ 2025లో గ్రాడ్యుయేట్ అయ్యుండి, ఒకవేళ మంచి జాబ్ వచ్చిందనుకోండి, విచ్ ఈజ్ రియల్లీ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెరీర్‌లోనే వచ్చింది అని అనుకోండి, మీరు ఖచ్చితంగా జాబ్‌ని వదులుకోకండి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అబ్రాడ్ ఎళ్ళాలి అనేది అందరి డ్రీమే అది. కాకపోతే ఏంటి అంటే మంచి జాబ్ వచ్చినప్పుడు మాత్రం వదులుకోకండి. ఖచ్చితంగా ఇక్కడ చేయండి. హావ్ ఎ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ ఫోల్డ్. దెన్ గో ఫర్ ఎ కంట్రీ. లేదన్నా ఒకవేళ లేదు మేము బేసిక్ నుంచైనా పర్వాలేదు మేము ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నాము. కానీ బట్ మా చూపంతా ఓన్లీ 5 కంట్రీస్ వైపే ఉంది. ఐ మీన్ దట్ మీన్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఆర్ కెనడా, ఐర్లాండ్ ఈ కంట్రీస్‌నే చూస్తున్నాం గానీ బట్ ఏ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలో లిటరల్‌గా మేము కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము. జస్ట్ బికాజ్ ఐ మీన్ మీకు యూఎస్‌కి సంబంధించిందైతే ట్రంప్ తీసుకునే పాలిసీస్ కావచ్చు. ఇన్ కేస్ ఒకవేళ యూకే అనుకుంటే మీన్ దెర్ ఇస్ సో మెనీ పాలిసీ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. మీరు మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ జాబ్ వచ్చే సిచ్యువేషన్ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అబ్రాడ్‌ని మీరు మీ దృష్టిలోకి పెట్టుకోండి. ఎందుకంటే ఫారెన్ ఎళ్ళడము అనేది మీకు ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తది. సో, మీకిక్కడ జాబ్ రాలేనంత మాత్రాన ఎళ్తున్నాను అనేదైతే మీరు మీ బ్రెయిన్‌లో నుంచెళ్ళి పక్కకు తీసి పెట్టుకొని అబ్రాడ్ ఎళ్తే ఏం జరుగుద్ది అని అనుకుంటే యూ విల్ బీ ఇన్ అ ఫోర్సిబుల్ ఎన్వైర్న్మెంట్. నీకు ప్రాపర్‌గా నీ థింగ్స్ నీకు చేసుకోవడం అలవాటైతది. ఎట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీస్ మీకిచ్చే ఎక్స్‌పోజర్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్. మీకు ఎవ్రీ డే మీకు షెడ్యూల్ ఉంటది. మీకు ఎవ్రీ డే ప్రాపర్‌గా మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా అట్లనే ఉంటాయి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఇండియా ఈ 2-3 ఇయర్స్ ఇక్కడ టైమ్ వేస్ట్ చేసి చేయడం కంటే మీరు ఖచ్చితంగా అబ్రాడ్ ఎళ్లి మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడం అనేది దట్స్ రియల్లీ ఎ గుడ్ ఒపీనియన్. ఇట్స్ ఆల్వేస్ అగైన్ స్టూడెంట్ బై స్టూడెంట్. ఏదో అన్న ఇప్పుడే అబ్రాడ్‌కెళ్ళండి మీరెళ్లి సెటిల్ చేసుకోమని అనట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ అయ్యి మీకు ప్రాపర్‌గా జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ చేసుకోండి. లేదు అని అనుకుంటే దేర్ ఆర్ రియల్లీ గుడ్ కంట్రీస్. ఈ ఆప్షన్స్‌తోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఈ కంట్రీస్‌లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ మీ చుట్టుముట్టు వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారని, లేకపోతే అక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆగిపోకండి. ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, మీరు ప్రాపర్‌గా మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్‌ని ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకొని, ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని, స్కాలర్‌షిప్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని, ప్రాపర్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దానికి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోర్స్ ఐఎల్స్ అండ్ పీటీ అని 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే జీఆర్ఈ, టోఫెల్ కూడా అడుగుతాయి. ఏదో ఒకటి దానికున్న రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు క్లియర్ చేసుకొని, కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని, ఒక 3-4 మంత్స్ ముందుగానే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, స్కాలర్‌షిప్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, కొంచెం మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే మాక్సిమం ఎక్కువగా స్పెండ్ చేయకండి. మాక్సిమం ఒక 25-30 లాక్స్‌లో బ్రాకెట్‌లో తీసుకుంటే ఏ కంట్రీలోనైనా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఖచ్చితంగా 2026లో భయపడకుండా అబ్రాడ్‌కి ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ.